డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీతో భేటీ అవుతారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రధాని మోదీతో చర్చించనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్టీఏ తరపున పవన్ ప్రచారం చేశారు. మహారాష్ట్ర ఫలితాల తర్వాత జనసేనాని ప్రధానితో సమావేశమవుతూ ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీని కలవనున్నారు. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలు, సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వడంతో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు బీజేపీ ఎమ్మెల్యేలు. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. నూతన ఐటీ పాలసీపై సమీక్ష జరిపిన చంద్రబాబు, యువత భవిష్యత్తంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త టెక్నాలజీపైనే ఆధారపడి ఉందన్నారు. 2029లోగా 5 లక్షల వర్క్ స్టేషన్లు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. ఐటీ సంస్థలు, ఐటీ డెవలపర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహంపై కూడా చర్చించారు. స్టార్టప్ పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు ముఖ్యమంత్రి. నూతన ఐటీ పాలసీపై మంత్రి నారా లోకేష్ కూడా తన అభిప్రాయాలు చెప్పారు. ఇన్నోవేషన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు అనుసంధానించాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా రైతుల బోనస్ బకాయిలు క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం. సన్నధాన్య కొనుగోలు విషయంలో మిల్లర్లు ఇబ్బంది పెడితే వారిపై కేసులు పెట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. గత ప్రభుత్వాల్లో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఆ పరిస్థితి కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. సన్నధాన్యం, దొడ్డు ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని, అవసరమైతే మిల్లర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రాష్ట్ర అవసరాలకు 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని, ఇప్పటి వరకు 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే సేకరించడంతో వెంటనే ధాన్యం సేకరణ పూర్తి చేయాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరంగల్లో ఖచ్చితంగా విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. వరంగల్తో పాటు 3 ప్రాంతాల్లో ఎయిర్పోర్టులు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారని చెప్పారు. ఇందుకోసం అదనంగా 253 ఎకరాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. వరంగల్తో పాటు కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్లో ఎయిర్పోర్టుల ఏర్పాటుకు అధ్యయనం చేయిస్తామన్నారు రామ్మోహన్ నాయుడు. మహిళలను లక్షాధికారులను చేసేందుకు 19 రకాల వ్యాపారాలను గుర్తించామన్నారు మంత్రి సీతక్క. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆమె పాల్గొన్నారు. మహిళలు తయారు చేసిన వస్తువులను హైదరాబాద్లోని శిల్పారామంలో విక్రయించుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలకిచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని సీతక్క స్పష్టం చేశారు. ఇంజనీర్ల నిర్లక్ష్యపు సమాధానాలపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2వ రోజు విచారణలో 16 మంది ఇంజనీర్ల నుంచి వివరాలు సేకరించింది కమిషన్. సుందిళ్ల బ్యారేజీ బ్లాక్ల నిర్మాణానికి సంబంధించి ప్రశ్నలు అడిగింది. దీనిపై సరైన సమాధానం చెప్పకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫిడవిట్లో ఒకలా, బహిరంగ విచారణలో మరోలా సమాధానాలు చెప్పడంపై కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుందిళ్ల బ్యారేజీ బ్లాక్ 2ఏను డిజైన్ లేకుండానే కట్టేశామన్నారు ఇంజనీర్లు. డిజైన్ లేకుండా కట్టడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించింది కమిషన్. 1వ బ్లాక్, 3వ బ్లాక్ల మధ్య 2ఏ నిర్మించామని ఒకసారి చెప్పారు ఇంజనీర్లు. 2-3 బ్లాక్ల మధ్య కట్టామని మరోసారి చెప్పారు. దీంతో కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. 16 మంది ఇంజనీర్ల నుంచి బ్యారేజ్ పనుల రికార్డులపై సంతకాలు తీసుకుని రికార్డులు స్వాధీనం చేసుకుంది కమిషన్. విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియాతో చనిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు బొత్స సత్యనారాయణ. ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున చెక్కులను వైఎస్ జగన్ తరపున అందజేశారు. పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు బొత్స సత్యనారాయణ. ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. డయేరియాతో చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని డిప్యూటీ సీఎం చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు ఆయన. ఇంతవరకు ఏం సాయం చేశారో చెప్పాలన్నారు. చంద్రబాబుపై రాళ్ల దాడి కేసులో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలయ్యాయి.
ముందస్తు బెయిల్ ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్లపై ఈ రోజు విచారణ జరపనుంది హైకోర్టు. 2022లో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబుపై నందిగామలో రాళ్లదాడి జరిగింది. ఈ కేసులో 4గురిని అరెస్ట్ చేశారు. మరో 13 మంది పాత్ర ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. అరెస్ట్ చేసిన 4 నిందితులు నందిగామకు చెందిన సజ్జనరావు, బెజవాడ కార్తిక్ కిషోర్, బీఎంసీ మాజీ చైర్మన్ మార్త శ్రీనివాసరావుకు బెయిల్ ఇచ్చింది కోర్టు. వైసీపీ సోషల్ మీడియా నేతలు సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఈ రోజు ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. మొత్తం 8 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని 8 పిటిషన్లు దాఖలు చేశారు సజ్జల భార్గవ్ రెడ్డి. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని 3 పిటిషన్లు వేశారు అర్జున్ రెడ్డి. ఈ పిటిషన్లపై ఈ రోజు విచారణ జరపనుంది హైకోర్టు. సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విజయపాల్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయనను గుంటూరుకు తరలించనున్నారు. నిన్న ఉదయం నుంచి పాల్ ను సుదీర్ఘంగా విచారించారు. ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విశాఖ జీవీఎంసీ జోనల్ కమిషనర్ సింహాచలం ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. అవినీతి ఫిర్యాదులు రావడంతో సింహాచలం అక్రమ ఆస్తులు, బినామీ సంపాదనపై తనిఖీలు చేశారు. జీవీఎంసీ జోనల్ కమిషనర్ సింహాచలం ఆస్తుల విలువ 25 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏపీ, తెలంగాణలో ఏకకాలంలో 6 చోట్ల సోదాలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల జాతీయ రహదారి పక్కనే 4.5 ఎకరాల భూమి ఉన్నట్టు గుర్తించారు. విశాఖ, విజయవాడ, శ్రీకాకుళంలో పదుల సంఖ్యలో ఇళ్ల స్థలాలున్నట్టు చెబుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడంపై హైదరాబాద్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆపరేషన్ రోప్ పేరుతో ఫుట్పాత్పై ఆక్రమణలు తొలగించారు. ముందుగా ఫిలింనగర్ నుంచి టోలీ చౌకీ, మెజెస్టిక్ గార్డెన్ వరకు ఆపరేషన్ రోప్ నిర్వహించారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఇందులో పాల్గొన్నారు. రోడ్డుకు అడ్డంగా ఫుట్పాత్లపై నిర్మాణాలు, షాపులను తొలగించారు. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి త్వరలో స్పెషల్ ఆపరేషన్ చేపట్టాలని పోలీసులు భావిస్తున్నారు. అల్లూరు జిల్లా ఏజెన్సీలో డ్రోన్ కెమెరాలు మరోసారి గంజాయి తోటలను పట్టించాయి. ముంచింగిపుట్టు మండలం వనగుమ్మ పంచాయతీ సంకడ, దబ్బగూడ గ్రామాల్లో గంజాయి తోటలు సాగును డ్రోన్ కెమెరాలు గుర్తించాయి. ఫారెస్ట్, రెవెన్యూ గ్రామస్తుల సహకారంతో గంజాయి తోటలను ముంచింగిపుట్టు పోలీసులు దహనం చేశారు. గంజాయి సాగు చేస్తున్న నిందితులపై ఎన్డీపీఎస్ కేసు నమోదు చేస్తామన్నారు పోలీసులు. జీడిమెట్ల ప్లాస్టిక్ పరిశ్రమలో చెలరేగిన మంటలు అంతకంతకు పెరుగుతున్నాయే గాని తగ్గడం లేదు. 14 గంటలుగా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. 4 అంతస్తుల భవనంలో ఇప్పటికే 2 అంతస్తులు కూలిపోయింది. కింది భాగంలో పాలిథిన్ సంచుల తయారీకి వాడే ముడి సరుకు ఉండటంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు ఫైర్ ఫైటర్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. 10 ఫైర్ ఇంజన్లు, 40 వాటర్ ట్యాంకర్లు వినియోగిస్తున్నా మంటలు అదుపులోకి రావడం లేదు. ఓ పక్క అగ్నిమాపక సిబ్బంది, మరోపక్క డీఆర్సీ, జీహెచ్ఎంసీ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొమరం భీం జిల్లాలో పెద్ద పులి కలకలం రేపింది. వాంకిని మండలం గోయేగాం గ్రామ శివార్లో పులి సంచరిస్తుంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు హైవే పక్కన జనం కంటపడింది. దీంతో పెద్ద పులి దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరించారు వాహనదారులు. కొన్ని నెలలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర సీఎం పీఠం ఎవరిది అన్న దానిపై చిక్కుముడి వీడలేదు. ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి కూటమి మల్లగుల్లాలు పడుతుంది. ముఖ్యమంత్రి పేరును ప్రకటించే నిర్ణయం మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో శాఖల కేటాయింపు, కీలక పదవులు ఖరారయ్యే వరకు సీఎం ఎవరన్నది బయటకు చెప్పొద్దనే భావనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండే రాజీనామా చేసిన తర్వాత ఆయన్నే ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ కోరడం ఇందుకు బలాన్నిస్తుంది. మహారాష్ట్ర నేతలతోనూ సుదీర్ఘ మంతనాలు జరుపుతోంది. మరోవైపు మహారాష్ట్ర పరిణామాలను పర్యవేక్షించేందుకు బీజేపీ నేషనల్ టీం ఒకటి ముంబై వెళ్తున్నట్లు సమాచారం. కేబినెట్ కూర్పుపై వాళ్లు చర్చించిన తర్వాతే సీఎం పదవిపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
రాజ్యాంగం ఆమోదం పొందిన 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు పాత భవనం సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, లోక్సభ రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. 75వ భారత రాజ్యాంగ దినోత్సవాల జ్ఞాపకార్థం నాణం, పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. సమాజానికి రాజ్యాంగం మూలస్తంభం వంటిదని కొనియాడారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాజ్యాంగ రచనలో భాగస్వాములను స్మరించుకోవాలన్నారు. మహిళా రిజర్వేషన్ల చట్టం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు రాష్ట్రపతి. రాజ్యాంగ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించి 15 మంది నారీమణుల సేవలను గుర్తు చేసుకున్నారు. రేపు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్ ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. సోరెన్ దంపతులు ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ను కలిసి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 4 రాష్ట్రాల్లో 6 రాజ్యసభ స్థానాలకు డిసెంబర్ 20న ఉప ఎన్నికలు జరగనున్నాయి. 6 ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలున్నాయి. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తానరావు, ఆర్ కృష్ణయ్య రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఆ 3 స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. వీటితో పాటు ఒడిశా, వెస్ట్ బెంగాల్, హర్యానా రాష్ట్రాల్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. డిసెంబర్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. డిసెంబర్ 13న నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. డిసెంబర్ 20న 6 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఈవీఎంలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పేపర్ బ్యాలెట్ తీసుకురావాలన్న పిటిషన్ను తోసిపుచ్చింది. ఈవీఎంల స్థానంలో మళ్లీ పేపర్ బ్యాలెట్లు తీసుకురావాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిగింది. మీరనుకున్న వారు గెలిస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినట్లు కాదు, ఓడిపోతే మాత్రం ట్యాంపరింగ్ చేసినట్లా అని ప్రశ్నించింది ధర్మాసనం. పేపర్ బ్యాలెట్ తీసుకురావాలని ఆదేశించలేమని స్పష్టం చేసింది. ఏపీని తుఫాన్ భయపెడుతుంది. బంగాళాఖాతంలో బలపడుతున్న తీవ్ర వాయుగుండం తమిళనాడు తీరం వైపు కదులుతూ ఇవాళ తుఫాన్గా బలపడనుంది. ట్రింకోమలీకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది. ఈ ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి. 6 రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ కేంద్రం అధికారులు. మరోవైపు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతోంది. ఏపీలో మన్యం ప్రాంతంలో పాటు తెలంగాణలో పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజులుగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. సిరిపూర్లో అయితే రికార్డు స్థాయిలో 9.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిరి ప్రాంతంలో అత్యల్పంగా 9.9 డిగ్రీలు నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా రానున్న 3 రోజులు చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన 30 జిల్లాలో 15 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఏపీ పోలీసుల గాలింపు చర్యలపై డైరెక్టర్ ఆర్జీవీ స్పందించారు. ఈ కేసులకు భయపడేది లేదంటూ వీడియో విడుదల చేశారు వర్మ. ఏడాది క్రితం ఏవో ట్వీట్స్ పోస్ట్ చేశానని తనపై అలిగేషన్స్ పెట్టారన్నారు. ట్వీట్ పెట్టిన వారికి కాకుండా వేరే వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు వర్మ. ప్రస్తుతం నేతలు పోలీసులను ఆయుధంగా చేసుకుని పాలన సాగిస్తున్నారని ఆరోపించారు రామ్ గోపాల్ వర్మ.
టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. అఖిల్ కు నిశ్చితార్థం జరిగిందని ఆయన తండ్రి అక్కినేని నాగార్జున ప్రకటించారు. జైనాబ్ రౌజీని పెళ్లి చేసుకోబోతున్నాడు అఖిల్. తమ ఫ్యామిలీలోకి జైనాబ్ రౌజీని స్వాగతిస్తున్నట్టు ట్వీట్లో తెలిపారు నాగార్జున. అఖిల్ నిశ్చితార్థం రహస్యంగా జరిగినట్టు తెలుస్తోంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా జైనాబ్ రౌజీతో అఖిల్ నిశ్చితార్థం జరిపించారు. ఇప్పటికే అక్కినేని నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది. వారు కూడా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.